బిగ్ బాస్ సీజన్ 8 లో సండే ఫండే ఎపిసోడ్ లో నాగార్జున అయితే మొదటగా గెస్ ద సాంగ్ ఎపిసోడ్ అయితే ప్లాన్ చేశారు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరితో బ్లైండ్ ఫోల్డ్ కట్టించి మ్యూజికల్ చైర్స్ అయితే ఆడించారు. అయితే ఈ టాస్క్ లో నిఖిల్ అండ్ అవినాష్ ఇద్దరు కూడా సంచాలకులాగా వ్యవహరించారు. ఇక ఈ మ్యూజికల్ చైర్స్ ఆటలో హౌస్ లోని బీన్ బ్యాగ్స్ మొత్తం కూడా గార్డెన్ ఏరియాలో అక్కడొకటి పెట్టించి ఒక సాంగ్ ప్లే చేయించి ఆ సాంగ్ అయిపోయిన తర్వాత కూర్చోమని చెప్పారు వెతుక్కొని. అలా ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వెళ్ళిపోయారు. అలా వీళ్ళు ఈ గేమ్ ఆడేటప్పుడు జనరేట్ చేసిన కంటెంట్ అయితే చాలా ఫన్నీగా అంటే ఎంటర్టైనింగ్ గా అయితే కొనసాగింది. ఇక ఈ మ్యూజికల్ చైర్స్ ఆటలో పృథ్వీ అయితే ఫైనల్ గా గెలిచేశాడు. లాస్ట్ లో పృథ్వీ వర్సెస్ ప్రేరణ లాగా కొనసాగిన ఈ గేమ్ లో పృథ్వీ అయితే చైర్ ని దక్కించుకొని ఈ టాస్క్ లో అయితే గెలిచాడు. ఇక తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ అందరికి కూడా ఒక స్పెషల్ ట్రీట్ అయితే ఇచ్చారు. ఇక బయట జనాలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో వాటిని ఒక సినిమా పోస్టర్ రూపంలో అయితే వాళ్ళందరికీ చూపించారు నాగార్జున. ఇక అలా మొదటిగా నబిల్ కి డబల్ స్మార్ట్ పోస్టర్ ని డెడికేట్ చేశారు. ఆ తర్వాత విష్ణుప్రియ అండ్ పృథ్వీలకి నిన్ను కోరి పోస్టర్ ని, రోహిణికేమో అరుంధతి పోస్టర్, అవినాష్ కి సుడిగాడు పోస్టర్, బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ కేమో ది ఫ్యామిలీ మ్యాన్ పోస్టర్, ప్రేరణకేమో అందాల రాక్షసి పోస్టర్, గౌతమ్ కేమో ఏక్ నిరంజన్ పోస్టర్లు డెడికేట్ చేశారు. ఇక ఈ పోస్టర్లు డెడికేట్ చేసేటప్పుడు నాగార్జున అది నిజమో కాదో అన్నట్టుగా హౌస్ మేట్స్ యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించారు. అందరూ కూడా పర్ఫెక్ట్ యాప్ట్ లాగా ఉన్నాయి సార్, మాకు బాగా నచ్చాయి ఈ పోస్టర్లు అంటూ నాగార్జునకి థ్యాంక్స్ చెప్పారు. ఇక అలా మొత్తం మీద నాగార్జున సండే ఎపిసోడ్ ని ఫండే ఎపిసోడ్ గా అయితే మార్చేశారు.